గారు మీ అందరి సహాయ సహకారాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు మనందరి తరపున మీ అందరి తరపున పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పటి నుంచో పాయకరావుపేట అదేవిధంగా ఈ నక్కపల్లి ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ ఒక కళ రెవెన్యూ డివిజన్ అన్నది. రెవెన్యూ డివిజన్ అన్నది పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్స్ జరుగుతున్నాయి. ఫర్దర్గా ఇక్కడ అవసరం అనే ఉద్దేశంతో అందరికీ మిడ్ పాయింట్ అయిన అడ్రోడ్ జంక్షన్ ని సార్ కూడా అడ్రోడ్ జంక్షన్ అనేసరికి చాలా అదే అడ్రోడ్ జంక్షన్ ఉండాలి, అది అందరికీ కూడా మిడ్ పాయింట్ ఆ జంక్షన్ అడ్రోడ్ జంక్షన్ అని పెట్టండి రెవెన్యూ డివిజన్ అని చెప్పి సార్ కూడా సజెస్ట్ చేసి ఈరోజు ఒక మంచి ప్రయారిటీ ఇచ్చి అడ్రోడ్ జంక్షన్ ని ఒక రెవెన్యూ డివిజన్ గా మార్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూస్తున్నారు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటం. ఒక పక్క అభివృద్ధిలోనైతే R&B డిపార్ట్మెంట్ కి సంబంధించి దగ్గర 30 కోట్ల రూపాయలు ఈ రోజు R&B డిపార్ట్మెంట్ ఓన్లీ రోడ్లు కాక ఇప్పుడు అడ్రోడ్ నుంచి నర్సీపట్నం రోడ్ ఎప్పటి నుంచో కళ అందరికీ కూడా, నేను కూడా దాని మీద పాదయాత్ర చేశాను. కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ లేట్ అయింది. ఆ లేట్కి అయితే నేను ప్రజలను క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు నేను వచ్చిన వెంటనే వేయిస్తానని చెప్పా, ఫాలో అప్ చేసుకున్నాము. కానీ ఈ రోజు మళ్ళీ తిరిగి ఆ రోడ్డు వేయించుకుంటున్నాం. ఒకటే, మేము మాట ఇచ్చామంటే మాట తప్పు. దాని బేస్